డ్రాగన్ ఫ్రూట్స్ బ్రహ్మాండంగా కాస్తున్నాయి ఈసారి. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి, బయో ఫర్టిలైజర్స్ వల్ల ఇంత మంచిగా వస్తున్నాయి. ఇవి బ్లాక్ గ్రేప్స్, దీని పేరు రోజా బియాంకా అంటారు. నేను కట్ చేస్తున్నవి సీడ్స్, ఇవి గివ్ అవేలో ఇస్తానండి. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ 5 మెంబర్సే నాకు రిప్లై ఇచ్చి వాళ్ళ అడ్రస్లు మెయిల్ చేశారు. వాళ్ళకైతే పంపించాను. ఒక్కొక్క చోట ఈ రంగు వస్తుంది, ఇంకో చోట ఈ రంగు వస్తుంది. నాకు అర్థం కావట్లేదు రీజన్ ఏమై ఉంటుందో మరి. మంచి ఈల్డ్, అసలు సంతోషం అంటే సంతోషం కాదు నాది ఇవి తెంపుతున్నప్పుడు. ఇది మన డ్రాగన్ ఫ్రూట్ ఎంత మంచిగా పండింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుంటూ మన తోట అప్డేట్స్ వివరాలన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నేను కొత్తగా తెచ్చిన మొక్కలు, కొత్తగా పెరుగుతున్న కూరగాయలు అవన్నీ చూపిస్తాను మీకు. వీరపాదులు అయిపోయాయి, అంటే చాలా రోజులు అవుతుంది పెట్టి. ఎండాకాలం స్టార్టింగ్లో పెడితే బాగానే చాలా కాసాయి కాయలు, అందుకని అవి కట్ చేశాను. ఇంకా వచ్చిన అన్ని ఫ్రూట్ ఫ్లై చిన్నవి వస్తున్నాయి, వచ్చిన అన్ని ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేస్తున్నాయి. ఫ్రూట్ ఫ్లైస్ని పెంచినట్టే ఉందని చెప్పి వాటిని కట్ చేశాను. మళ్ళీ ఇదే బ్యాగ్లో, ఇది 24 ఇంచ్ బ్యాగ్, ఇదే బ్యాగ్లో సొరకాయ విత్తనాలు పెట్టాను అనమాట. అవి వస్తున్నాయి. ఈ పొట్ల పాదు చూస్తారు కదా, ఇగోండి పొట్లకాయలు. ఈ పాదు వచ్చేసి మన పెద్ద గ్రో బ్యాగ్లో ఉంది, 3 feet by 1 feet గ్రో బ్యాగ్ అనమాట. ఒకటి ఇక్కడ, ఇవైతే నేను ఏం హ్యాండ్ పాలినేషన్ ఏం చేయట్లేను, అవే అవుతున్నాయి. దీంట్లో ఇక్కడ ఏం చేశానంటే కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తాం కదా, సెమీ డీకంపోజ్డ్, అంటే ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. అది తెచ్చి బ్యాగ్ మీద డంప్ చేసి ఇట్లా పురుగులు ఏం వాలకుండా ఇది పెట్టాను అనమాట. కొబ్బరి పీచు ఉంటే ఇట్లా పెట్టాను. జనరల్గా ఇట్లా సెమీ డీకంపోజ్డ్ కిచెన్ వేస్ట్ వేస్తే గ్రబ్స్ వస్తాయి, కానీ నేను మెటరైజం అది చల్లి పెట్టాను కాబట్టి కంపోస్ట్ పౌడర్ కూడా చల్లుతాను నేను కంపోస్ట్ చేసేటప్పుడు. మనకి గ్రబ్స్తో ప్రాబ్లం అయితే పెద్దగా ఏం రాదు. ఈ టబ్లో సోయ కూర అండి. ఇది సోయ కూర నాకు యాక్చువల్గా ఏం చేస్తామో తెలీదు. ఇంతకుముందు పండించినప్పుడు మేము ప్లెయిన్గా వండుకోవడానికి ట్రై చేసాం, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. కాకపోతే ఇది చూడడానికి ఈ టెక్స్చర్ ఇదంతా బాగుంటుంది, ముట్టుకోవడానికి ఇట్లా మంచి గ్రాస్ లాగా ఉంటుంది కదా అన్నట్టు, ఈజీగా పెరుగుద్ది కూడా. నాకు పెద్దగా నచ్చలేదు, కానీ దీంతో ఏం చేసుకుంటే మంచిగా టేస్టీగా ఏం చేసుకుంటే బాగుంటుందో చెప్పండి. చూడడానికి బాగుంది కాబట్టి వీడియో కోసం అన్న పనికొస్తుందని పెంచాను. ఒక్కసారి సీడ్స్ పెట్టుకుంటే చాలు, మళ్ళీ గ్రో అవుతూనే ఉంటుంది. చాలా సింపుల్, జస్ట్ సీడ్స్ సోంపులాగా ఉంటాయి. జీలకర్ర, సన్న జీలకర్రలా ఉంటుంది, అది జల్లితే వచ్చేస్తుంది. మంచి స్మెల్ ఉంది కూర. ఓకే, మూవింగ్ ఆన్. ఇవి గోర్చిక్కుడు అంటాం కదా, గోకరకాయలు అంటాం మేమైతే. ఇవి కూడా ఎప్పుడో పెట్టాను సీడ్స్. ఇటు దగ్గర చాలా పెద్దగా పెరుగుతాయండి ప్లాంట్స్, చాలా పొడుగు పెరుగుతాయి, మంచిగా వచ్చాయి కాయలు చూడండి. పోయినసారి వీడియోలో గివ్ అవే ఇది పెడతా అని చెప్పాను, లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు మర్చిపోయాను లాస్ట్లో పెట్టడము. ఈ వీడియోలో కంపల్సరీ పెడతాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ కమెంట్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా నాకు లైక్స్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఈసారి సెలెక్ట్ చేస్తాను. అంటే ర్యాండమ్ పికర్లో రాకున్నా కూడా నేను సెలెక్ట్ చేసి నేను పంపిస్తాను మీకు రిప్లై. కమెంట్ పిక్కర్ ద్వారా పిక్ చేసుకునే వాళ్ళని లాస్ట్కి అనౌన్స్ చేస్తానండి. నా దగ్గర వచ్చిన మంచి సీడ్స్, నా దగ్గర ఉన్న వెరైటీవి కొన్ని అయితే పంపించడానికి ప్రయత్నం చేస్తా. ఇది కూడా ఒక నాటు బీరకాయ విత్తనం అయింది. సౌండ్ ఏమొస్తుందో మరి. ఇక్కడికి వద్దామంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఈ లోపల ఒక బర్డ్ నెస్ట్ పెట్టిందనమాట, అది దీన్ని కదిలిస్తే అది ఎక్కడ పోతుందేమో అనిపిస్తుంది. ఇదిగోండి బచ్చలి కూర చూడండి ఎట్లా పెరుగుతుందో. కట్ చేస్తున్న కొద్దీ కొంచెం దూరంగా కట్ చేస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. చాలా సింపుల్ బచ్చలి కూర కూడా పెంచుకోవడం. ఆషాఢంలో ఆకుకూరలు తినొద్దు అంటారు, కానీ శ్రావణంలో తినొచ్చు.
మీరు పెట్టుకొని చూడండి. బచ్చల కూర విచ్చల విడిగా పెరుగుతుంది, చాలా సింపుల్ ఈజీ. అండ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర. వాన పడేటట్టుంది, మరి వీడియో కంప్లీట్ అవుతుందో అవ్వదో భయంగా ఉంది. ఇది లాంగ్ బీన్ సీడ్స్ అయ్యాయండి, ముదిరిపోయాయి. ఇక్కడ క్రీపర్ చెమ్మకాయలు కనిపిస్తున్నాయి కదా మీకు. లాస్ట్ వీడియోలోనేమో మనం బుష్ వెరైటీ చూసాం. ఇక్కడ ఇగోండి ఇవి బుష్ వెరైటీ. ఇది ముదిరినట్టుంది, ఇక్కడ బాగానే ఉన్నాయి. బుష్ కన్నా క్రీపర్ ఎక్కువ ఈల్డ్ వస్తుంది అండ్ కాయల సైజ్ కూడా పెద్దగా వస్తుంది. కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. చిన్న కాకరకాయలు చూపిద్దాం. ఇంత బుడ్డి కాకరకాయలు ఇవి, ఇంత చిన్నగా వస్తాయి. ఇవి ఏమి కావట్లేవు అసలు, ఎందుకు పెట్టానేమో అనిపిస్తుంది. చూడ్డానికి వెరైటీ ఉంటాయి కదా, బాగుంటుందని ఎక్కువ వస్తాయేమో అనుకున్నా. వస్తే అక్కడొకటి కాస్తుంది, అవి కనిపించవు కొన్ని. 2-3 కాయలు మనం ఏం చేసుకుంటాం, దేనికి ఉండదు, ఇట్లా పండిపోతాయి. సీడ్స్ అవి రాలి అక్కడక్కడ పడితే అవే వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్లు ఎక్కువైపోయినాయి నాకు. ఇక్కడ స్పెషల్గా ఒక వంకాయ ఉంది, ఇది చూపిద్దాం. దీని పేరు రోజా బియాంకా అంటారు. ఈ విత్తనం నాకు లతా కృష్ణమూర్తి గారు ఇచ్చారు, అప్పుడెప్పుడో ఇచ్చారు. నేను కొన్ని విత్తనాలు వేస్తే మళ్ళీ వచ్చాయన్నమాట. చూడండి ఎలా ఉందో, అంటే టేస్ట్ చూడలే ఇప్పటి వరకు నేను. ఇది రావడం సెకండ్ కాయ. నేను ఫస్ట్ది ఇట్లా చూసుకోలేదు, ముదిరిపోయింది, విత్తనం అయింది. ఇంకా పెద్దగా వస్తుంది సైజు. కానీ ఈ చుట్టూ ఇవి ఉన్నాయి కదా, ఈ వేరే మొక్కలు ఉండడంతో అది పెరగడం లేదు. ఇవన్నీ తీసేస్తా. ఈ పందిరి లాస్ట్ టైం కూలింది, వీడియో పెట్టాను కదా. పిల్లర్ సపోర్ట్ ఏదైనా పెడదామని అనుకున్నా. కాకపోతే ప్రస్తుతానికి ఏం చేశా అంటే, ఇవి ఉన్నాయి కదా ఈ స్టాండ్స్, ఈ పిల్లర్స్కి కట్టేసాను గట్టిగా. అక్కడ ఇక్కడ కట్టి దాని మీదకి ఇద్దరం కలిసి లేపి పెట్టగలిగాము. ఈ బీరపాదులు అయితే కాపు అయిపోయింది, కట్ చేసేసాను. మళ్ళీ దీంట్లో అవి బోన్ మిల్, కొంచెం నీమ్ పౌడర్ అది వేసి టమాటా నారు పెట్టాను. దీంట్లోనేమో కాకరకాయ విత్తనాలు పెట్టాను. వైట్ కాకరకాయ ఉంది. ఈ వైట్ కాకరకాయ కూడా అప్పుడొకటి కాయలు అవద్దా అన్నట్టుగా వస్తుంది. ఇది కూడా ఫ్రూట్ ఫ్లైస్ తోటే ఇబ్బంది అయిపోయిందండి, ఇది కూడా తీసేస్తే అయిపోద్దాం అనిపిస్తుంది. ఈ పాట్లో ఈ మొక్క, ఇది జుక్కినీ అనమాట. బడ్స్ వచ్చాయి చూడండి, పువ్వులు. ఇది ఫీమేల్ అండ్ మేల్ ఉంటాయి వీటిల్లో. గుమ్మడి వెరైటీ అనమాట, కాకపోతే పొదలాగా ఒక్క దగ్గరే ఉంటుంది. పూసినప్పుడు పాలినేషన్ చేస్తే చక్కగా అవుతాయి. పూలు కూడా వండుకోవచ్చట, ఇది మనం కాయలే కాదు. ఏమో చెట్టు చిక్కుడు చూడండి ఎట్లా వచ్చినాయి. అంజీర్ పండ్లు చూడండి ఎంత మంచిగా పక్షులు తిని వెళ్తున్నాయో, సగం తింటుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, చూపిద్దాం. ఇక్కడ కూడా చూడండి, ఈ పండ్లు పండుతాయి, పిట్టలు వచ్చి తిని హాయిగా ఆరగించి వెళ్తాయి. అవి తింటున్నప్పుడు వీడియో తీద్దామని వస్తాను నేను అప్పుడప్పుడు. మార్నింగ్ వస్తే కనిపిస్తాయి, నేను పని చేసుకునేటప్పుడు అవి తింటూ ఉంటాయి, కానీ వీడియో పెట్టగానే వెళ్ళిపోతాయి. మన తోటలో పెరిగిన ఈ చిక్కుడుకాయలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే, వంకాయలు కానీ టమాటాలు చిక్కుడుకాయలు ఏవైనా మన తోటలో పండిన వాటి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మరి ఎందుకో అంటే బయట వాళ్ళు కెమికల్స్ వేసి పెంచుతారు కదా, అందుకని రుచి ఉండవేమో. మనం ఆర్గానిక్గా చేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇవి రెడ్ లెమన్స్, కట్ చేసి చూపిస్తాను మీకు తర్వాత. దీంట్లో లోపల రెడ్గా ఉంటుంది అనమాట, పులుపు ఎక్కువ, బాగా పుల్లగా ఉంటాయి. మనం జనరల్ లెమన్స్ ఎట్లా వాడుకుంటామో అట్లనే వాడుకోవచ్చండి. ఈల్డ్ అయితే విపరీతమైన ఈల్డ్ ఎప్పుడు ఉంటాయి కాయలు. ఇప్పుడు కావాలని ఇప్పుడు కోసాం కదా, మళ్ళీ కొన్ని రోజులకి ఈ పిందెల్లాగా ఉన్నాయా, ఇవన్నీ పండుతాయి. అవి బండిలోపు మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఇవి బ్లాక్ మిరపకాయలు, దీనికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విత్తనాలు ఇప్పుడు నేను కట్ చేస్తున్నవి సీడ్స్, ఇవి గివ్ అవేలో ఇస్తానండి.
లాస్ట్ టైం గివ్ అవేలో నేను 10 మెంబర్స్ని ఏమో సెలెక్ట్ చేశాను. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఓన్లీ 5 మెంబర్సే నాకు రిప్లై ఇచ్చి వాళ్ళ అడ్రస్లు మెయిల్ చేశారు. వాళ్ళకైతే పంపించాను. ఈసారి సెలెక్ట్ అయిన వాళ్ళు జాగ్రత్తగా అంటే మీకు నోటిఫికేషన్ వస్తుందో రాదో, వస్తుంది అనుకుంటా. లైక్ చేసి రిప్లై ఇస్తా కదా, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, అప్పుడే తెలుస్తుంది మీరు సెలెక్ట్ అయితే. డ్రాగన్ ఫ్రూట్స్ బ్రహ్మాండంగా కాస్తున్నాయి ఈసారి. లాస్ట్ ఇయర్ కనీసం ఒక్క పువ్వు కూడా పోయింది. ఈసారి చూడండి దాదాపుగా 10-12. మొన్న ఒకసారి మీకు వీడియో తీయలే కానీ 3 కాయలు తెంపాను. ఈరోజు ఇంకా 3 రెడీగా ఉన్నాయి. ఇక వరుసగా వస్తూనే ఉన్నాయి చూడండి. ఇదిగోండి, ఇదేమో నిన్న నన్ను పూసినట్టుంది. ఇదిగో ఇక్కడ కూడా. నేను వీటికి ఏం ఎరువులు ఇచ్చాను నేను లాస్ట్ టైం వీడియో, బోన్ మీల్ ఇంకా భూశక్తి అండ్ వీగ్రో అవి కలిపి పెట్టాను కదా, దాంట్లో సీవీడ్ కూడా వేశాను. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి బయో ఫర్టిలైజర్స్ వల్ల. ఫ్రూట్స్ బ్రహ్మాండమైన సైజు వస్తున్నాయి, మంచి ఈల్డ్. అసలు సంతోషం అంటే సంతోషం కాదు నాది ఇవి తెంపుతున్నప్పుడు. వీటిని చూస్తే మామూలుగా ఆనందం అనిపించదు. మార్కెట్లో 200-300 రూపాయలు కేజీ కూడా అమ్ముతున్నారు. ఇంకా మనవి ఆర్గానిక్గా పండించినవి కదా. నేను రీసెంట్గా ఒక నర్సరీకి వెళ్తే నాకు ఈ వైట్ మల్బరీ కనిపించింది. రమాదేవి గార్డెన్ వీడియో తీసాం కదండి, వాళ్ళ వీడియో తీసినప్పుడు టేస్ట్ చూసాను అనమాట. బాగా నచ్చింది. ఫార్చునేట్లీ నేను అసలు అనుకోలేదు ఇది కొందామని కూడా నేను ఆలోచించలే. జస్ట్ అట్లా నర్సరీకి వెళ్ళినప్పుడు కనిపించింది. ఒకటే మొక్క ఉంది అందుకే తెచ్చేసుకున్నా. అలాగే నాకు కొన్ని స్ట్రాబెరీ ప్లాంట్స్ దొరికాయి అక్కడ, కొన్నే ఉన్నాయండి. అందుకే నేను ఆ నర్సరీ ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పలేకపోతున్నా. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు దొరుకుతాయి కదా, అప్పుడు మీకు ఏమైనా వీడియో తీసి చెప్తాను. సెప్టెంబర్లో అట్లా దొరుకుతాయి అన్నమాట స్ట్రాబెరీ సాప్లింగ్స్. పిచ్చుక పొట్ల. ఇంకొకటి చెప్పాలి మీకు, ఇది నాకు ఎందుకో మరి ఆశ్చర్యంగా ఉంది ఇది చూస్తుంటే. ఇది చూసారు కదా, ఈ పువ్వు జూమ్ చెయ్యి, ఇది జినియా. ఈ కలర్ గుర్తుపెట్టుకోండి, ఇది పింక్, రాణి పింక్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఇది చూడండి, స్లైట్గా ఆరెంజ్ షేడ్ లాగా ఉంది. ఒకే పువ్వు వేసిన నేను 2-3 పువ్వులు కూడా తెచ్చి వేయలే. ఒక్కటే పువ్వు వెరైటీ వేస్తే అవి సాప్లింగ్స్ వస్తే తీసి నాటితే అక్కడ ఒక్కొక్క చోట ఈ రంగు వస్తుంది, ఇంకో చోట ఈ రంగు వస్తుంది. నాకు అర్థం కావట్లేదు రీజన్ ఏమై ఉంటుందో మరి. అంటే మట్టిలో ఏమైనా తేడా ఉండబట్టి వస్తుందా, ఐ డోంట్ నో. బట్ దిస్ ఈజ్ సో స్ట్రేంజ్. ఇప్పటి వరకు నేను ఇట్లాంటిది అయితే చూడలేను నా తోటలో ఎప్పుడు. గ్రేప్స్ ఈసారి చాలా మంచిగా కాస్తున్నాయి. ఇదిగోండి 1, 2 లెక్క పెడితే రాలిపోతాయేమో. ఓకే లెక్క పెట్టాను కానీ ఇక్కడ ఉన్నాయి లోపల. ఇది చూపిద్దా, ఇక్కడ నుంచి లోపల చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు తీగ ఉండడం పెద్ద పొడుగ్గా ఏం లేదు, కొంచెం చిన్నగానే ఉంది. ఆకులన్నీ తీసేసాను లాస్ట్ టైం ఎండాకాలం అప్పుడు. ఇవ్వండి ఇది కూడా ఇంత మంచిగా వస్తున్నాయి. ఇవి బ్లాక్ గ్రేప్స్. ఇవి పండేంత వరకు మాకు దక్కుతాయో లేదో తెలీదు, కానీ పండిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిట్టలు వచ్చి తినొచ్చు, లేకపోతే కోతులు ఏమైనా వస్తే వాటి పాలవ్వచ్చు. అంటే మనకి ఎంతో పెద్దగా వస్తాయని కాదు, కానీ అది పండించామన్న సంతోషం అయితే నాకు, ఆ సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. ఏమన్నా క్లాత్స్ కట్టి పెడితే బాగుంటుందేమో. గ్రేప్స్ పెంచడం ఇదే మొదటిసారి, నాకు పెద్దగా అనుభవం లేదు. చెప్పండి ఏం చేస్తే వీటిని కాపాడుకోవచ్చు మనం అనేది, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ ఒక పొడుగు పొట్లకాయ ఉండేది, కట్ చేసాం. దాని పక్కన ఈ చిన్న పొట్లకాయ వచ్చింది. దీనికి తాడు కడితే పెద్దగా అయ్యేదేమో, వంకర టింకర తిరుగుతుంది. ఇక్కడ ఇంకో పొట్లకాయ, తెల్ల కాకరకాయలు. లాంగ్ బీన్స్ విత్తనాలు చాలా అయ్యాయి, తెంపకపోతే ముదిరిపోతాయి కదా. నాకు అట్లీస్ట్ గివ్ అవేకి ఇవ్వడానికన్నా సీడ్స్ రెడీ అవుతున్నాయని సంతోషపడుతున్నా.
ఫ్రెంచ్ బీన్స్ పెంచడం కొద్దిగా ఇబ్బంది, కానీ ఈ లాంగ్ బీన్స్ చాలా సింపుల్గా పెరుగుతాయండి. అది చూసుకోవాలి, పేనుబంక ఒక్కటి వస్తుంది దీనికి, అంతకు మించి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. పేనుబంక వస్తే ఏం చేయాలో కూడా నా వీడియోస్లో ఉంటుంది, సింపుల్గా చూసి ఫాలో అయిపోండి. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, ఏమో తోటకూర వద్దన్న వస్తూ ఉంటుంది. లోటస్ ఫ్లవర్ చూడండి, సూపర్గా పూసింది కదా. ఇక్కడ ఇంత అందంగా పూసిన ఈ ఫ్లవర్స్ని షిరిడి బంతి అంటారు, లేకపోతే ఇంగ్లీష్లో గలాడియా అంటారు. ఇది ఒక వెరైటీ అండ్ ఇది ఇంకొక వెరైటీ. ఏమో కాస్మోస్ డ్యూయల్ షేడ్లో వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ పూలు, దగ్గర చూపి. ఈ పువ్వులు ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అండి. ఇక్కడ మెంతికూర దీంట్లో అండ్ ఆ పాట్లో వేశాను, బ్రహ్మాండంగా వచ్చింది. కానీ ఈ కుండి కింద చూడండి మట్టి ఎట్లా పడిందో. దాంట్లో ఎర్త్వామ్స్ ఉండి తవ్వుతున్నాయో లేకపోతే చీమలు వచ్చాయో తెలియదు, కానీ మట్టి తోడుతూ ఉన్నాయి. దీన్ని తీస్తాను, దీంట్లోంచి తీసి మన 18x18 గ్రో బ్యాగ్లో సెట్ చేస్తా, అప్పుడు కొంచెం హెల్తీగా మారుద్ది. చూడండి అంతా ఎండిపోయినట్టు ఎట్లయితుందో. మెంతికూర చాలా డెలికేట్, ఈజీగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కొంచెం ఎండ ఎక్కువైనా కష్టమే, వాన వచ్చినా కష్టమే, అంత ఈజీగా ఉంటుంది, మళ్ళీ కాంప్లికేటెడ్గా కూడా అనిపిస్తుంది. ఎనీవే మెంతికూర అయితే తెంపుతున్నా. కొంచెం వాన వచ్చేటప్పటికి కొన్ని కుళ్ళిపోయి చనిపోయినాయండి. ఉన్న వరకు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేయగలుగుతున్నాం. మెంతికూరతో నా జుట్టు మాత్రం మంచిగా అయిందని నేను భావిస్తున్నా. నాకు లాస్ట్ టైం హార్వెస్ట్ వీడియో నేను చేసింది చూసుకుంటే ఈ ఏరియాలో కొంచెం పల్చబడినట్టు అనిపించింది. ఈ మెంతికూర ఇవి గ్రైండ్ చేసి అలోవెరాతో పేస్ట్ చేసి అది హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకుంటే నాకు మంచి రిజల్ట్స్ కనిపించిందండి. అంటే మెంతులు కూడా నానబెట్టి పెట్టుకుంటారు కదా, కానీ నేను మెంతి కూర ఇట్లా పెంచిందే పెట్టుకున్నాను. మంచి జుట్టు మంచి పెరుగుతుంది, తింటే కూడా మంచి పెరుగుతుందేమో మరి. మెంతి కూరకి ఇంత పెద్ద కంటైనర్ కూడా అవసరం లేదు, కొంచెం చిన్న దాంట్లో వేసినా కూడా వచ్చేస్తుంది. నేను ఈ టబ్బు ఆ టైంలో ఖాళీగా ఉంది కదా అని చెప్పి సీడ్స్ దీంట్లో వేసా. లాస్ట్ టైం అసలు కూల్ డ్రింక్ బాటిల్స్లో పెట్టింది కూడా ఎంత మంచిగా వచ్చిందో. ఈ ఒక్క టబ్లోనే నాకు ఇంత మెంతి కూర వచ్చింది. ఈ టబ్లో ఉన్నది కూడా ముదిరిపోతుందేమో, ఇది రేపు హార్వెస్ట్ చేస్తా. మీరు చూస్తుంది ఇక్కడ గోంగూర, మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు రూట్స్తో పాటు వస్తుంది కదా గోంగూర. ఆ రూట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాటుకోండి, ఇంత మంచిగా పెరుగుతుంది. ఇట్లా మీరు కట్ చేస్తున్న కొద్దీ ఇంకా అది బుషిగా తయారవుతాయి, ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతూనే ఉంటుంది. చాలా ఈజీ పెంచడం గోంగూర. నేను మిద్దె తోట కొంచెం తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎట్లా పెంచుకోవచ్చు అనేది కొన్ని టిప్స్ చెప్తూ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. ఫారిన్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి సీడ్స్ ఇవి దొరకవు కదా, అంటే మన దగ్గర పెంచుకునే సీడ్స్ దొరకవు కదా, అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేవి కూడా కొన్ని టిప్స్, గార్డెనింగ్ టిప్స్ షేర్ చేస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్. పెన్నాడ వంకాయ ఇవి కూడా గివ్ అవేలో ఇస్తాను.
ఇవి విత్తనం కోసమే లాస్ట్ టైం తెంపకుండా ఆపాను అనమాట. ఒక్కసారి విత్తనానికి వదిలేమంటే దాని పని ఇంకా అయిపోయినట్టే బిహేవ్ చేస్తాయి. ఇవైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. అప్పటి వరకు ఇక రానే రాదు అది. ఇవేంటియో మరి పెసర్లో మినుములు ఏంటియో ఎందుకో కాదు, ఇవి బొబ్బర్లు. ఇవి చూడండి ఇట్లా వస్తున్నాయి. ఇవి బొబ్బర్లే. బొబ్బర్లు కొంచెం పొడుగు వస్తాయి కదా, ఏంది మరి ఏంటివో మరి. సీడ్స్ అయితే మంచిగానే ఉన్నాయి, ఏవో పప్పు ధాన్యాలు. ఎందుకు వచ్చినాయో ఎట్లా వచ్చినాయో కూడా తెలియదు నాకు. కాయలు కాస్తున్నాయి. 4 కాయలు ఏం చేసుకుంటానులే కానీ పచ్చి వండుకోవచ్చు అనుకుంటా. ఇదిగో పచ్చి వండుకోవచ్చు, బాగున్నాయి. టేబుల్ సరిపోయేలా లేదు మన హార్వెస్ట్కి ఈరోజు. ఇవి లాంగ్ బీన్స్ విత్తనాలు అయ్యాయి. ఇవి మీకోసం గివ్అవేకి ఇవ్వడం కోసం వచ్చాయి. ఇది కూడా బీరకాయ విత్తనాలు అయ్యాయి. ఫ్రెష్ కొత్తిమీర, ఇది పెన్నాడ వంకాయ విత్తనాలు, ఇవేమో చిక్కుళ్ళు, చిట్టి చిట్టి కాకరకాయలు, కొన్ని మిరపకాయలు వచ్చాయి. ఇవేమో రెడ్ లెమన్స్, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టా. ఇవేమో రెడ్ లెమన్స్, వైట్ కాకరకాయలు, మెంతి కూర, డ్రాగన్ ఫ్రూట్స్, సోయా కూర, లోటస్ ఫ్లవర్ వచ్చింది, బచ్చలి కూర, ఇవి గోరుచిక్కుడుకాయలు, కొన్ని పొట్లకాయలు, బోలెడంత గోంగూర, కావాల్సిన అన్ని చెమ్మకాయలు వచ్చాయి. ఇంతకన్నా ఇంకా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. ఇంకా పాలకూర ఉంది, ఈ టబ్లో కొంచెం ఉంది, వాటిలో కొంచెం ఉంది. సంతోషంగా అనిపిస్తుంది ఈ హార్వెస్ట్ చూసినప్పుడు. ఇన్ని కూరగాయలు మనం ఒకవేళ మార్కెట్లో కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందో కొంచెం మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోయాను, ఇది కోసి చూపించాలి మీకు, రండి. నేను చాకు ఏం తేలేదు. ఇది మన డ్రాగన్ ఫ్రూట్ ఎంత మంచిగా పండింది. ఈ ఫ్రూట్ అరోమా కానీ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో వర్ణించలేము. కాకపోతే నాకు పడదు తింటే, కాబట్టి నేను తినలేను. ఇది మా ఇంట్లో వాళ్ళ కోసమే ఇప్పుడు. ఇంకా ఇదేమో రెడ్ లెమన్ అండి, ఇది కూడా చూద్దాం. ఇది ఇంకా పండలేదు, కొంచెం పండితే ఇది లైట్ పింక్ షేడ్ కనిపిస్తుంది కదా మీకు. పూర్తిగా పండితే ఇంకా మంచి ఆరెంజ్గా మారిపోద్ది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా అలాగా ఇన్ని కూరగాయలు పెంచండి. అండ్ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను ఇప్పుడు. గివ్ అవే విన్నర్స్ని చూద్దాం.